మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ధనస్థానంలో కుజరాహులు కలిసి ఉన్నారు. ఈ యొక్క కుజుడు ఏప్రిల్ 2వ తేదీ నుంచి శనితో కనెక్ట్ అవుతాడు 3వ భావంలో. అక్కడ ఒక 45 రోజులు ఉంటాడు, ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది మే వరకు ఉంటాడు. మరి దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే 2వ భావంలో రాహు ఉన్నందుకు సాధారణంగా మీకు విదేశీ ధనయోగము, ఆన్లైన్ త్రూగా ధనయోగం ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కుజుడు వచ్చి జాయిన్ అయ్యాడో ఈ ఆన్లైన్ త్రూగా చేసేటువంటి విషయాల్లోని కొన్ని ఆటంకాలు అనుకోండి, గొడవలు అనుకోండి, అది కూడా ముఖ్యంగా ధన సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో, అది కూడా విదేశాల్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ వాతావరణం కలుగుతూ ఉంటుంది. విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా మీరు ఫైనాన్షియల్ సోర్సెస్ ఉండేటువంటి వారికి ఈ యొక్క ఘర్షణ వాతావరణం అనేటువంటి ఉంది. కాబట్టి మీరు స్కందుని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కుజుడు రాహు కలిసి ఉన్నటువంటిది, ఇది ముఖ్యంగా మంగళవారాలు, శనివారాలు ఎవరితోని కూడా ఈ కాంబినేషన్ ఉన్నంత కాలము, అంటే దాదాపుగా మీకు ఈ శని కుజులు రాహు కుజులు కలిసి ఉన్నా మళ్ళీ శని కుజులు కూడా కలుస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ మే 15th 17th వరకు కూడా మీరు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయంలో, కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం అది ముఖ్యంగా శనివారము మంగళవారం చేయకపోవడం మంచిది. ఎప్పుడైతే 3వ శని ఆల్రెడీ మీకు 3లో మంచిది, ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఇది ఒక రకంగా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది, పోటీ తత్వాన్ని ఇస్తుంది. అదేవిధంగా కాస్త అగ్రెసివ్గా కొన్ని విషయాలను స్పందిస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా కొంత గమనించుకున్నట్లయితే ఇది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తోబుట్టు వరుస వారితో తెలియని కొంత ఘర్షణ యోగాన్ని కూడా ఇస్తుంది. సహజంగానే కుజుడు అన్నదమ్ములకు కారకుడు అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఈ శత్రుగ్రహంతో కలిసిందో ఈ ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? శ్రీమాత్రే నమః అనే మంత్రము చేయడం మంచిది. అష్టమ స్థానంలో కేతు ఉంటూ కేతు మీద దీని ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ పలానా పని వల్ల అనవసరంగా కోర్టు కేసెస్ అవుతాయి అని అనుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురువులతో అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతాయి దీనివల్ల. అయితే మీరు ఈ విషయాలన్నీ కూడా పాజిటివ్గా జరగాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, సింపుల్గా ఏం లేదు, చండీ వినండి, నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చేయండి, అభిషేకాలు ఎక్కడైనా జరుగుతుంటే శివుడి దగ్గరికి వెళ్ళి వచ్చి 3 నీళ్ళు పోయండి, చాలు, అన్నీ సెట్ అయిపోతాయి మీకు. అయితే ఇదే కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా కుజరాహు ఈజ్ అతి కోపము, అగ్రెసివ్ నేచరు, హైపర్గా ఉండేటువంటిది, శక్తివంతంగా ఉండేటువంటి కాంబినేషన్. కుజా శని కూడా అంతే. అంటే ఏమిటి, కర్మకారకుడైనటువంటి శనికి మన ఎనర్జీ కారకుడైనటువంటి కుజుడు కనెక్ట్ అయ్యాడు. సో కర్మ ఈజ్ ఎనర్జెటిక్ కర్మ, అగ్రెసివ్ కర్మ, అగ్రెసివ్ నేచర్ దీన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇబ్బందే ఇవ్వాలా ఏమిటి అంటే, ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి కాంబినేషన్ మీకు, అప్పుడు వాళ్ళ జీవులు అంటే వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కంప్లీట్గా కొంత చిన్న విషయాలకి అగ్రెసివ్నెస్ రావడము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ యొక్క శని కుజులు కానీ కుజరాహులు కానీ ఉన్నప్పుడు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లగ్నాధిపతితో కలిసి ఉన్న లగ్నాన్ని చూస్తున్న ఈ యొక్క కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే మనకి ఒకవేళ ధనస్థానంలో ఉంటే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఎలాగా అంటే, ఒక్కొక్కసారి ఎవరైనా పవర్ జనరేటింగ్ రిలేటెడ్ ధనయోగం, పవర్ రిలేటెడ్ సంబంధంగా ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు చేసే ఇలాంటి వాటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కుటుంబ సభ్యులతోని ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది. అదే 3లో ఉంది ఈ కాంబినేషన్. మళ్ళీ చెప్పని కాంబినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుజరాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ గుర్తుపెట్టుకోండి. సో 3లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్నదమ్ములతో గొడవలు ఇస్తుంది, కానీ మీకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. అంత అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నానికి శుభులకి పాపులకి తేడా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఈ కాంబినేషన్ ముఖ్యంగా
కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఆ లగ్నానికి కుజుడు శుభుడా రాహు శుభుడా, లేకపోతే కుజుడు శుభుడా శని శుభుడా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎవరిని క్యాప్చర్ చేశారు, ఆ క్యాప్చర్ని బట్టి మీకుండే లగ్నాన్ని బట్టి కూడా చిన్న పిసర ఆ తేడా అనేటువంటిది వస్తుంది. అంటే ఒక గొడవ జరిగినప్పుడు మీకు లాభం కలగాల నష్టం కలగాల అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ 4వ స్థానంలో ఉన్నదనుకోండి ఎవరికైనా కుజుడు రాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ, అప్పుడు వారికి ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకోకూడదు. ఇంట్లో జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేర్ల మీద కానీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఒక్కొక్కసారి కొన్ని చూడండి మోసపోవడాలు లేకపోతే కొన్ని గొడవలు జరగడాలు ఈ ప్రాపర్టీ మీద ఇస్తూ ఉంటుంది. ఇక పంచమం అయితే సంతానంతో కొంత గొడవలు ఉంటుంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి, షేర్ మార్కెట్ మూలంగా వీళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 6లో కనుక ఈ కాంబినేషన్ ఉంటే టఫెస్ట్ ఫైట్ అంటే ఏమిటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు అర్థం కాదు అవతలడికి, బాబా ఇంత స్ట్రాంగ్ ఏంటారా మనిషి అని. 6th హౌస్ ఈజ్ పరాక్రమ స్థానంగా మరియు శత్రు నాశన స్థానంగా చెప్తారు. అందుకే పాపగ్రహాలు 6లో ఉన్న వాళ్ళతో ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదని శాస్త్రం. ఇక 7వ స్థానంలో కనుకుంటే మాత్రం జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అంశాలని పార్ట్నర్స్తోని గొడవలు జరుగుతుంటాయి. లగ్నం నుంచి అష్టమంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి విషయంలో గొడవలు రావడము, తాతగారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం చేస్తూ ఉండాలి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి గారికి కాస్త అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదేవిధంగా తండ్రి గారికి గమనించుకున్నట్లయితే తనకి కొంచెం బీపీ లెవెల్స్ ఇవి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈ కాంబినేషన్ 4లో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొంత యాక్సిడెంట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉంటే వృత్తిలో రాక్షసుల్లా పనిచేస్తారు. అదేవిధంగా ఏంటంటే అతనంటే బాబోయ్ ఆయనంటే కెరియర్లో చాలా ఇదండి, లేకపోతే కెరియర్లో ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే కొలీగ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇక లాభంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాయి 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము, లేదా మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్గా ఉండడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారు ఆస్తి పరంగా కూడా చూసుకుంటాం 12వ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది, వెంటనే భయపడిపోవడం కాకుండా మీకు అసలు ఆ దశలు వచ్చాయా లేదా చూసుకోండి. ఆ మహాదశలు అనేవి రాకుండా ఏదో అయిపోతుందేమో, అమ్మో ఏదో మనకి కాంబినేషన్ ఉంది కాబట్టి అని అనుకోకండి. ఒకటి మహాదశలు అంతర్దశలు రావాలి. మహాదశ లేదు చిన్నప్పుడే అయిపోయింది, దాని ప్రభావం ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండవది అక్కడ అసలు అది యాక్టివ్ అవ్వదు ఒక్కోసారి, అంటే పోర్ట్ఫోలియోస్ ఏది కూడా దానికి కనెక్టివిటీలో ఉండవు. అలాంటప్పుడు కూడా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు అగ్రెసివ్గా ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది. మీరు అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుంటే కూడా అది యాక్టివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3లో ఉంది, కమ్యూనికేషన్స్ ద్వారా గొడవలు రావాలి, కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని అస్సలు మీరు అగ్రెసివ్ నేచర్ని అసలు ప్రదర్శించకుండా చాలా కూల్గా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉంటే అది యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీస్ మీద గ్రహం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసి ఆ కర్మ తగ్గట్టుగా గ్రహం యాక్టివ్ అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనికి పరిహారాలు ఏమిటి? కుజరాహువులు కలిసి ఉంటే రావి చెట్టు కిందని ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి చిటికెడు వేసి కలిపేసి ఆ యొక్క నీటితోనే మీరు ఆ నీటిని పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద వేయడం. అదేవిధంగా శని కుజులున్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్, బెల్లము ఇటువంటి పదార్థాలు తినిపించడము, మరియు వీలైనంత మటుకు శివాభిషేకం ఎక్కువగా చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము, చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.